హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ మనము కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏటీఎం క్విజ్ కింద, ఏటీఎం సిఏ కింద చెప్పుకోబోతున్నాము. ఎందుకంటే 2030లో ఆతిథ్యం అనేది కామన్వెల్త్ క్రీడలు మన దేశంలోనే జరగబోతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఇండియాలో జరగబోతున్నాయి. అసలు కామన్వెల్త్ అంటే ఏంటి, కామన్వెల్త్ గేమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, కామన్వెల్త్ చరిత్ర ఏంటి, అలాగే కామన్వెల్త్ ఇండియాలో ఎన్నోసారి జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్తాను. కంపల్సరిగా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యూపీఎస్సీకి సంబంధించి కానీ, ఆర్ఆర్బీ అన్నిట్లో కూడా, ఎస్ఎస్సి కానీ, తర్వాత ఈ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అందరికి కూడా పనికొచ్చే విధంగా ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కరెంట్ అఫైర్స్ని మాత్రం మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకోండి. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం రాసిన, ఇంకో సంవత్సరం రాసినా కానీ అవి అలా ప్రిపేర్ అయితేనే మీకు గుర్తుండిపోతాయని చెప్పేసి అంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను మామూలుగా ఏదో ఈ పేపర్లో వచ్చిన ఐటమ్ ఒక్కటి కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నా కాబట్టి కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు. మిగతా వాళ్ళు ఇస్తున్నారు లేదు నాకైతే తెలియదు, కానీ హిందీ ఇంగ్లీష్లో అయితే ఇస్తుంటారు. ఇట్లా అలాంటి పద్ధతి నేను కూడా ఇక్కడ ఫాలో అవుతున్నాను అనమాట. ఇక కామన్వెల్త్ క్రీడలు 2030లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ క్రీడలకు ప్రధాన వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఆల్రెడీ ప్రపోజల్ కూడా మన దగ్గర నుంచి వెళ్ళింది అహ్మదాబాద్ అనమాట. ఇక కొత్తగా చేరుతున్నటువంటి క్రీడలు ఏంటి అంటే, కామన్వెల్త్ క్రీడలు 2030లో జరిగే, ఇండియాలో జరిగే క్రీడల్లో కొత్తగా చేరేవి అంటే రిటర్న్ ఆఫ్ గేమ్స్ ఏంటంటే, కొత్తగా తిరిగి చేర్చబడుతున్నవి షూటింగ్ ఒకటి, తర్వాత బ్యాడ్మింటన్ ఒకటి. ఈ రెండు కూడా కొత్తగా మళ్ళీ చేరుతున్నాయి 2030 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశంలో జరిగేవి. షూటింగు, అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించే షూటింగ్ పోటీలు, అలాగే బ్యాడ్మింటన్కి వచ్చేసరికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్వహించేటువంటి బ్యాడ్మింటన్ పోటీలు. వీటి వరకు మొత్తం కూడా ఇవి మళ్ళీ తిరిగి చేరుస్తున్నారన్నమాట. ఇంకా అయితే భారతదేశం చేసినటువంటి అభ్యర్థులకి స్పందించి 2030 సిడబ్ల్యూజీ క్రీడలను షెడ్యూల్ని ఐఎస్ఎస్ఎఫ్ కానీ, బీడబ్ల్యూఎఫ్ కానీ వేరువేరుగా ఈ క్రీడల్ని నిర్వహించబోతుంది. ఈ రెండు సమాఖ్యలు కూడా భారతదేశం యొక్క భారత్కి స్వాగతం పలుకుతున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల్లో తిరిగి చేర్చాలని ఈ రెండు సమాఖ్యలే అంతకుముందు చేసినాయి. అయితే ఈ 2030 కంటే ముందే మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేది కాకుండా ఇప్పుడు బిఫోర్ ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి అది కామన్వెల్త్ క్రీడలు అనేవి మన దగ్గర 2026లో జరగబోతున్నాయి. ఇది ఎక్కడ జరుగుతున్నాయి అంటే గ్లాస్గో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 2026లోనే కామన్వెల్త్ క్రీడలు అనేవి జరగబోతున్నాయి. అయితే కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియా 2026 కామన్వెల్త్ క్రీడలు మొదట ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి కేటాయించారు. అయితే ఆర్థిక కారణాల వల్ల విక్టోరియా ఉపసంహరించుకోవడంతో ఈ క్రీడలను గ్లాస్గో ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించింది. ఇది రీఇమాజిన్డ్ గేమ్స్ అంటారు. రీఇమాజైన్డ్ గేమ్స్ అంటే చిన్న స్థాయిలో మాత్రమే నిర్వహించబడుతుందన్నట. అంటే వేదిక మారింది కాబట్టి చిన్న స్థాయిలోనే వీటిని నిర్వహిస్తున్నారు. గ్లాస్గోలో ఎప్పటి నుంచి అంటే 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు కూడా, 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ క్రీడలు అనేవి నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్లోని కామన్వెల్త్ క్రీడలు జరగడం అనేది ఇది నాలుగోసారి అనమాట. ఎందుకు అంటే గ్లాస్గో నగరంలో జరగడం అనేది రెండోసారి అనమాట. దీనికి ముందు 2014లో కూడా గ్లాస్గో నగరంలోనే స్కాట్లాండ్లో నిర్వహించారు. ఇవి 2022 బర్మింగ్హామ్ క్రీడల కంటే కూడా చిన్న స్థాయిలో వీటిని స్కేల్డ్ డౌన్ అండ్ లీనియర్ వెర్షన్ అంటారు. ఆ స్థాయిలో నిర్వహణ అనేది చేస్తున్నారు. ఆటల సంఖ్యను కూడా కుదించారు. మామూలుగా 2022లో కామన్వెల్త్ క్రీడలలో 20 క్రీడలు ఉంటే, 20 ఆటలు ఉంటే, 20 స్పోర్ట్స్ ఉంటే, ఇక్కడికి వచ్చేసరికి గ్లాస్గోకి వచ్చేసరికి 10 మాత్రమే నిర్వహిస్తున్నారు. అంటే ఏదో ఇది మారడం వల్ల ఏమైందంటే, ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం నుంచి ఇక్కడికి మారడం వల్ల ఏమైందంటే నామకే వాస్తా నిర్వహించినట్టయితే అనిపిస్తుంది మనకి. ఇక తొలగించినటువంటి క్రీడలు ఏంటి, ముఖ్యమైనటువంటి ఆటలు ఏంటి, గ్లాస్గోలో తొలగించినటువంటి క్రీడలు ఏంటంటే క్రికెట్ తీసేశారు, హాకీ తీసేశారు, రెజ్లింగ్ తీసేశారు, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ ఇలాంటివన్నీ కూడా తొలగించారు. మనకి ఏం నిర్వహిస్తున్నట్టు అంటే, ఇక అయితే భారత్ మీద ప్రభావం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. మనం క్రికెట్ కానీ, హాకీ కానీ, రెజ్లింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, స్క్వాష్ ఉందో లేదో కానీ ఈ వీటిలలో మనకి బాగా అత్యధిక పథకాలు తెచ్చిపెట్టేవి రెజ్లింగ్ అండ్ షూటింగ్.
ఈ రెండు లేకపోవడం వల్ల ఈ ఆటలను తొలగించడం వల్ల భారత పథకాల మీద ప్రభావం పడే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. అందుకే 2030లో భారత్లో తిరిగి చేర్చాలని చెప్పేసి కోరారు, వాటిని చేరుస్తున్నారు కూడా. కానీ 2026లో మాత్రం ఈ క్రీడలు అనేవి లేవు. కొత్తగా చేర్చినటువంటి ఆటలు ఏంటి 2026 క్రీడలలో? స్కాట్లాండ్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇది ఎప్పటి నుంచి? జూలై 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు కూడా జరుగుతున్నాయి. అయితే కొత్తగా చేర్చినటువంటివి అథ్లెటిక్స్, స్విమ్మింగు, తర్వాత ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, తర్వాత ట్రాక్ సైక్లింగు, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగు, బాక్సింగు, జూడో, లాన్ బౌల్స్ అండ్ 3x3 బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా కొత్తగా చేరుస్తున్నారు. 10 ఆటల్లో 6 పారా క్రీడలకు విలీనం అనేది చేశారు, పూర్తిగా విలీనం చేశారు. ఆతిథ్య ఖర్చుల్లో ఎక్కువ భాగం కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ భరిస్తుంది. CGF అనేది ఈ ఖర్చులు భరిస్తుంది ఎక్కువగా. విక్టోరియా ప్రభుత్వం నుంచి పరిహారంగా అందుకున్నటువంటి నిధులను కూడా దీనికి ఉపయోగిస్తారు. ఇక 2026 కామన్వెల్త్ క్రీడలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది 2026 గ్లాస్గోలో జరుగుతున్నాయి. ఇది మీకు ఒక పట్టిక చూపిస్తున్నాను చూడండి. 1930 నుంచి 2030 వరకు కూడా ఎక్కడెక్కడ వేదికలు, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేది మీకు ఒక చార్ట్ పక్కన వేసాను చూడండి. అది ఇక ఇది క్రీడలకు సంబంధించినటువంటి అంశం. అంటే 2030లో మన దగ్గర జరుగుతున్నాయి, 2026లో స్కాట్లాండ్లో జరుగుతున్నాయి, గ్లాస్గో నగరంలో జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాము. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. అసలు కామన్వెల్త్ అంటే ఏంటి? కామన్వెల్త్ గురించి తెలియాలి కదా. మీరు కామన్వెల్త్ గేమ్స్ గురించి తెలుసుకున్నారు కానీ కామన్వెల్త్ గురించి తెలియాలి కదా. దాని గురించి ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు జవాబు చెప్పేటట్టు ఉంటుంది. మీకు ముఖ్యంగా RRB ఇలాంటి SSC వీటిలలో గ్యారంటీగా వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్లు. SSC మన GD కానిస్టేబుల్ ఇట్లాంటి వాటికి గ్యారంటీగా వస్తాయి ఇట్లాంటివి. అసలు కామన్వెల్త్ అంటే ఏంటంటే, కామన్వెల్త్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైనటువంటి 56 స్వతంత్ర దేశాల సంఘము. 56 దేశాలు అంటే ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ దేశాలు ఉన్నాయి. అయితే స్వతంత్ర దేశాల స్వచ్ఛంద సంఘం అంటారు. ఇందులో కొన్ని లేకపోయినా కూడా చేయనేట, అవి కూడా నేను చెప్తాను. కామన్వెల్త్ చరిత్ర చూసుకుంటే మనము 1931లో బ్రిటిష్ పార్లమెంటు స్టాట్యూట్ ఆఫ్ వెస్ట్మినిస్టర్ అనే ఆమోదించిన తర్వాత దాన్ని బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్గా స్థాపించారు. బ్రిటిష్ కామన్వెల్త్ నేషన్స్గా స్థాపించారు. దీనిని కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్గా తర్వాత అదే 1949లో ఏం జరిగిందంటే లండన్ డిక్లరేషన్ ద్వారా బ్రిటిష్ అనే పదాన్ని తొలగించి దీన్ని కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్గా మార్చారు. అంతకుముందు బ్రిటిష్ కామన్వెల్త్ నేషన్స్ అని ఉండేది 1931లో. తర్వాత 1949కి వచ్చేసరికి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని మార్చారు లండన్ డిక్లరేషన్ ద్వారా. ఇక రిపబ్లిక్లను అంటే రాజరికం లేని దేశాలను కూడా సభ్యులుగా అనుమతించారు. మనకి రాజరికం లేదు కదా, అలాంటిది అనమాట. ఇక ప్రజాస్వామ్యము, మానవ హక్కులు, చట్టపాలన, ప్రపంచ శాంతి, ఆర్థికాభివృద్ధి అంటే ఉమ్మడి లక్ష్యాల కోసం సహకరించుకోవడమే ఈ కామన్వెల్త్ దేశాల యొక్క ఉద్దేశం. ఏంటి? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టపాలన, ప్రపంచ శాంతి మరియు ఆర్థికాభివృద్ధి ఈ ఉమ్మడి లక్ష్యాల కోసం కామన్వెల్త్ దేశాలు సహకరించుకుంటాయి. ఇక కామన్వెల్త్ దేశాలకి సంబంధించినటువంటి సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 56 సభ్య దేశాలు అయితే ఉన్నాయి. 56 కామన్వెల్త్ దేశాల్లో 56 సభ్య దేశాలకు స్థానం ఉంది. వీటిలో 32 చిన్న దేశాలు ఉన్నాయి. చివరగా చేరినటువంటి దేశాలు ఏమేంటంటే గాబన్ అండ్ టోగో. ఇవి 2022లో జాయిన్ అయినాయి. 2022లో గాబన్ అండ్ టోగో అనే రెండు కూడా కామన్వెల్త్ సభ్య దేశాలుగా జరిగినాయి. మొత్తం 56 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో 32 చిన్నవి. ఇది ఇంకా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కామన్వెల్త్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు కాబట్టి లండన్లో పెట్టుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఉంది. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? కామన్వెల్త్ దేశాలకి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే హెడ్ ఆఫ్ ద కామన్వెల్త్ ఈజ్ సాంప్రదాయకంగా యునైటెడ్ కింగ్డమ్ UK యొక్క రాజు కానీ రాణి కానీ దీనికి అధిపతిగా ఉంటారు. ప్రస్తుతం కింగ్ చార్లెస్ III అనే అతను ఉన్నారనమాట. ఇది కామన్వెల్త్ దేశాలకు సంబంధించినటువంటిది. ఇక కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఇది కూడా మరి ఇంపార్టెంటే కదా. కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మొదటి క్రీడలు 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగాయి. అప్పుడు వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. అసలు ఇది కామన్వెల్త్కి సంబంధం లేదనమాట. అందుకే మనకు 1931లో కామన్వెల్త్ ఏర్పాటు అయితే 1930లోనే ఎలా క్రీడలు స్టార్ట్ అయినాయని చెప్పి నాకు కూడా డౌట్ వచ్చింది ఇందాక పిక్చర్ చూసినప్పుడు. మొదటి క్రీడలు అనేవి 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగాయి. వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని అప్పట్లో పిలిచేవాళ్ళు. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనేది 1930 నుంచి 1950 వరకు కూడా అదే పేరు కొనసాగింది. తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని రెండు పేర్లు పెట్టి 1954 నుంచి 1966 వరకు వాటిని కొనసాగిస్తూ వచ్చారు. ఇక బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి
1970 నుంచి 1974 వరకు కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పేరుని 1978 నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అంతకుముందు 1930లోనే స్టార్ట్ అయిపోయినాయి. కెనడాలోని హ్యామిల్టన్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇక కాల పరిమితి ఏంటంటే ఇవి ప్రతి 4 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇంకా భారతదేశంలో ఎప్పుడు జరిగిందంటే 2010లో ఈ న్యూఢిల్లీలో ఒకసారి కామన్వెల్త్ క్రీడలు అనేవి నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక ఏమంటారు బ్లాక్ చరిత్ర ఉంది మనకి. అప్పట్లో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో చాలా అవకతవకలు, అంటే స్టేడియం నిర్మాణాల్లో వాటిల్లో అవకతవకలు, భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి చానాళ్ళు గొడవలు జరిగినాయి. దాని మీద కేసులలో శిక్షలు కూడా పడ్డట్టున్నాయి. షీలా దీక్షిత్, ప్రస్తుతం షీలా దీక్షిత్ లేదు, చనిపోయారు. అది పూర్వ చరిత్ర అన్నమాట. ఇక మనము కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి యూపీఎస్సి సివిల్ స్టాండర్డ్స్, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఐబీపీఎస్లో కానీ, ఐబీఎల్లో కానీ, టీజీపీఎస్సిలో కానీ, ఏపీపీఎస్సిలో కానీ ఇలాంటి వాటిలో వచ్చేటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ నేను ఎక్కువ స్టాండర్డ్తో తయారు చేసానిటిని అవేంటో ఒక 5 క్వశ్చన్లు చూద్దాం మనం. కామన్వెల్త్ క్రీడలు మరియు కామన్వెల్త్ ఇది ప్రశ్న ఒకటి పరిగణించండి. ఈ కింది ప్రకటనలను పరిగణించండి. ఒకటి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ 1931 నాటి స్టాట్యూట్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ద్వారా స్థాపించబడింది మరియు ఇది 56 స్వతంత్ర దేశాల కూటమి. రెండవది వచ్చేసరికి భారతదేశం 1949 నాటి లండన్ డిక్లరేషన్కు సంతకం చేసిన తర్వాత కామన్వెల్త్లో చేరినటువంటి మొట్టమొదటి రిపబ్లిక్ దేశము. మూడవది, సాంప్రదాయక రిపబ్లిక్ దేశానికి రాజరిక దేశాలే ఉండేవి అంతకుముందు. 1949 లండన్ డిక్లరేషన్ ద్వారా అన్నట్టుగా ఇచ్చాడనమాట. ఇక మూడో క్వశ్చన్, సాంప్రదాయకంగా యునైటెడ్ కింగ్డమ్ రాణి కానీ రాజు కానీ కామన్వెల్త్ హెడ్గా ఉంటారు. ఈ పాత్రకు రాజకీయపరమైనటువంటి అధికారాలు ఏమీ లేవు. అంటే వాళ్ళు ఏమైనా పరిపాలించడం కానీ, మన వచ్చి చేయడం కానీ, ఓవర్ యాక్షన్ చేయడం కానీ ఏమి ఉండదు అనమాట. ఇక పై ప్రకటనలో ఏవి సరైనవి? 1, 2, కేవలం 1, 3 ఈ ఆప్షన్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ ప్లేట్లో మనం చూద్దాం. కామన్వెల్త్లో ఇవి ఏ ప్రకటనలు సరైనవి అంటే 1, 2, 3 జవాబులు అనేవి సరైనవి. ప్రకటన 1 సరైనది ఏంటంటే స్టాట్యూట్ ఆఫ్ మినిస్టర్స్ కామన్వెల్త్కి పునాదులు అనేది వేసింది. 2022లో గాబన్, టోగో దేశాల చేరికతో మొత్తం సభ్య దేశాల సంఖ్య 56కి పెరిగింది. ఇక ప్రకటన 2 వచ్చేసరికి లండన్ డిక్లరేషన్లో కామన్వెల్త్లో రిపబ్లిక్లను చేర్చుకోవడానికి వీలు కల్పించింది. లండన్ డిక్లరేషన్ కామన్వెల్త్లో రిపబ్లిక్లను చేర్చుకోవడానికి అంతకుముందు రాజరికం ఉన్నటువంటి దేశాలు మాత్రమే జాయిన్ అయినాయి అనమాట. ఇది 1949 తర్వాత అయింది. కామన్వెల్త్లో చేరినటువంటి మొట్టమొదటి రిపబ్లిక్ దేశం ఇండియా. ఇక మూడో ప్రకటన సరైనది. ఇదేంటంటే యూకే దీనికి రాజరికం దీనికి అధిపతి. ఈ పాత్ర కేవలం సంకేతపరమైనదే, అంటే సింబాలిక్గా మాత్రమే, కానీ రాజకీయమైనటువంటి కార్యనిర్వాహక అధికారాలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవి కూడా దీనికి ఉండవు అనమాట. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడల చరిత్ర మరియు వాటి పరిణామం గురించి ఈ కింది వాటిని జతపరచండి. అంశము, సంవత్సరాలు, వేదిక. 1 ఏ వచ్చేసరికి మొదటి క్రీడల నిర్వహణ, బి కామన్వెల్త్ గేమ్స్గా మార్పు, సి భారతదేశంలో నిర్వహణ. వీటికి సంబంధించినటువంటి సరైన కోడ్ని ఎంచుకోండి అని చెప్పేసి కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారు. భారతదేశంలో 2010లో నిర్వహించారు, మీకు అందరికీ తెలుసు అది. ఇక దీనికి సంబంధించినటువంటిది ఏముంది ఆన్సర్ అంటే, ఇక మనం ఈ రెండో క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ 3 దానికి సంబంధించి చూద్దాము. ఏ మొదటి క్రీడలు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్తో 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగాయి. ఈ క్రీడలకు బి వచ్చేసరికి ఈ క్రీడలకు 1978లో కామన్వెల్త్ గేమ్స్ అనే ప్రస్తుత పేరు పెట్టారు. తర్వాత సి వచ్చేసరికి భారతదేశం 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది. ఇది రెండో క్వశ్చన్కి. ఇంకా మూడో క్వశ్చన్కి వెళ్దాం. మూడో క్వశ్చన్లో 2030 కామన్వెల్త్ క్రీడలకు సిడబ్ల్యూజికి సంబంధించి ఈ ప్రకటనలు పరిగణించండి. 1 భారతదేశం 2030 సిడబ్ల్యూజికి ఆతిథ్యం ఇవ్వబోతోంది మరియు అహ్మదాబాద్ నగరం ప్రధాన వేదికగా ఎంపిక అయింది. రెండోది వచ్చేసరికి 2030 కామన్వెల్త్ క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ అనేవి షూటింగు అండ్ బ్యాడ్మింటన్ ఈ 2 క్రీడలు కూడా తిరిగి చేర్చబడ్డాయి. తర్వాత మూడోది భారతదేశం విజ్ఞప్తి మేరకు ఐఎస్ఎస్ఎఫ్ మరియు బీడబ్ల్యూఎఫ్ ఈ 2030 క్రీడల షెడ్యూల్ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఏమున్నాయనేది
మనము చూద్దాము. ఇక ఈ ప్రకటనలో సరైనవి ఉంది కదా, దీనికి ఆన్సర్లు ఏమిటంటే ప్రకటన 1 సరైనది, 2 కూడా సరైనది, 3 కూడా సరైనది అనమాట. అంటే ఇది 2030 ఆతిథ్యం అనేది ఇండియా ఇస్తుంది అహ్మదాబాద్ నగరము. తర్వాత ప్రకటన 2 సరైనది, షూటింగ్ మరియు బ్యాడ్మింటన్ క్రీడా సమాఖ్యల చిహ్నాలు ISSFU, F అండ్ BWF ఈ 2 కూడా తిరిగి చేరుతున్నాయి. ఇక ప్రకటన 3 వచ్చేసరికి భారతదేశ అభ్యర్థన మేరకు ఈ 2 క్రీడా సమాఖ్యలు ప్రత్యేకంగా ఈ షెడ్యూల్ని తయారైనది చేస్తున్నాయి. ఇంకా 4వ క్వశ్చన్ వచ్చేసరికి కామన్వెల్త్ నేషన్స్ యొక్క పరిపాలన గవర్నెన్స్ గురించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. 1. కామన్వెల్త్ సెక్రటరియట్ హెడ్ ఆఫీసు జెనీవాలో ఉంది. ఈ సంస్థ యొక్క సెక్రటరీ జనరల్ను రాజు లేదా రాణి స్వయంగా నియమిస్తారు. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్మెంట్ వచ్చేసరికి కామన్వెల్త్ దేశాల అధిపతుల సమావేశము అనేది సంస్థ యొక్క అత్యున్నత విధాన రూపకల్పన వేదిక. ఇది 4 ఏళ్లకోసారి సమావేశము అవుతుంది. ఇది 4 ఏళ్ళు పడలేదు, 4 ఏళ్లకోసారి సమావేశం అవుతుంది. 3వది కామన్వెల్త్ దేశాలు ఒకరిపై మరొకరు దండయాత్ర చేయకుండా నిరోధించడానికి హరానీ డిక్లరేషన్పై సంతకం చేశారు. వీటిలలో ఏవి సరైనవి? ఈ 3 వాటిలలో కూడా ఏ ప్రకటనలు తప్పుగా ఇచ్చారు, అంటే ఆప్షన్ తప్పుగా ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు. అయితే 3 కూడా తప్పుగానే ఇచ్చారన్నమాట. ఇందులో ప్రకటన 1 వచ్చేసరికి సెక్రటరియట్ ప్రధాన కార్యాలయం అనేది కామన్వెల్త్ దేశాల సెక్రటరియట్ ప్రధాన హెడ్ ఆఫీస్ అనేది లండన్లో ఉంది, జెనీవాలో లేదు. ఎందుకంటే అది బ్రిటిష్కి సంబంధించింది కాబట్టి, బ్రిటిష్ రాజ్యంలో ఉన్నటువంటి పాత ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి లండన్లో ఉంది. సెక్రటరీ జనరల్ చోగంలో సభ్య దేశాల అధిపతులను నియమిస్తారు. ఇక తర్వాత రెండోది కూడా తప్పే అనమాట. రెండోది తప్పు ఏంటంటే చోగం అనేది సరైందే, కానీ ఇది ప్రతి 2 ఏళ్ళకోసారి, అక్కడ 4 ఏళ్ళకోసారి, అది కరెక్ట్ రాసాము యాక్చువల్గా. అక్కడ 4 ఏళ్ళకోసారి ఉంటే అది 4 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు అనేది కరెక్ట్ అనమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి సమావేశం అనేది అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, తరచుగా తప్పుగా ఇస్తుంటారు. ఇది ప్రతి 2 ఏళ్ళకోసారి అనేది కరెక్ట్ అనమాట. ఇక ప్రకటన 3 వచ్చేసరికి హరానీ డిక్లరేషన్ అనేది రక్షణ కోసం ఉద్దేశించింది కాదు. కామన్వెల్త్ దేశాల్లో ప్రజాస్వామ్యము, మానవ హక్కులు మరియు చట్టపాలన ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది తప్ప అది దీనికి రక్షణ కోసం అని చెప్పేసి ఏదో వేరే దేశాల్లాగా చేసుకునే పరిస్థితి అయితే కాదనమాట. ఇక 16 ప్రశ్న 5వ ప్రశ్నకు వచ్చేసరికి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ సభ్యత్వం పొందడం గురించి ఈ కింది అంశాలను పరిగణించండి. 1. కామన్వెల్త్లో సభ్యత్వం పొందాలంటే ఆ దేశం తప్పనిసరిగా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమై ఉండాలి మరియు రాజు రాణిని తమ దేశాధినేతగా అంగీకరించాలి. 2. రువాండా మరియు మొజాంబిక్ వంటి కొన్ని దేశాలు ఎప్పుడు బ్రిటిష్ పాలనలో లేనప్పటికీ కామన్వెల్త్ సభ్యత్వాన్ని పొందాయి. 3. కామన్వెల్త్ యొక్క ప్రధాన సూత్రాల ఉల్లంఘన కారణంగా జింబాబ్వే మరియు ఫిజీ వంటి కొన్ని దేశాలు గతంలో సభ్యత్వం నుంచి తొలగించబడ్డాయి. దీనికి సంబంధించినటువంటి జవాబులు ఏంటనేది మనం చూద్దాము. అయితే కేవలం 2 మరియు 3 మాత్రమే కరెక్ట్. ఒకటి తప్పు అనమాట. ఏంటంటే లండన్ డిక్లరేషన్ తర్వాత రాజు రాణిని దేశాధినేతగా అంగీకరించాల్సిన అవసరం లేదు. ఆ దేశాధినేత కంటే ఇప్పుడు మనం కూడా రాజుగారు అని పిలవాల్సి వచ్చేది, మన రాష్ట్రపతి ఉండేవాళ్ళు కదనమాట. కాబట్టి అది కాదు, రిపబ్లిక్లు కూడా చేరవచ్చు అని చెప్పేసి ఆ లండన్ డిక్లరేషన్ ద్వారానే చేర్చారు. అందుకని అప్పుడు మనము చేరామన్నమాట, మన ఇండియా కూడా చేరింది. అలాగే సభ్యత్వం కోసం బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర అవసరం లేదని కూడా ఆ లండన్ డిక్లరేషన్లో చెప్పారు. కాబట్టి వేరే దేశాలు ఈ ప్రకటన 2 సరైంది. మొజాంబిక్ అంటే పోర్చుగీస్ కాలనీ ఇది యాక్చువల్గా. రువాండానేమో జర్మన్ బెల్జియం కాలనీ ఇది. ఈ 2 కూడా కామన్వెల్త్లో చేరినాయి. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించినవే కామన్వెల్త్, మీకు తెలుసు అది. దాంట్లో లేని వాటిని కూడా చేర్చొచ్చు అని చెప్పి లండన్ డిక్లరేషన్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో మీ రాజు మీ రాణిగా మీ దేశానికి ఈమె ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళే ఉండాల్సిన అవసరం లేదు చేశారు. అప్పుడు మన భారతదేశం చేరింది. అలాగే మొజాంబిక్ పోర్చుగీస్ కాలనీ ఇది. రువాండానేమో జర్మనీ బెల్జియం కాలనీ. ఈ 2 కూడా కామన్వెల్త్ దేశాల్లో చేరినాయి. ఈ తర్వాత వీటికి బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం లేని, ప్రత్యక్ష సంబంధం లేనిది మొజాంబిక్ అండ్ రువాండా చేరినాయి అనమాట. ఇంకా 3వ ప్రకటన కూడా సరైంది. జింబాబ్వే మానవ హక్కుల ఉల్లంఘన మీద తర్వాత మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందున జింబాబ్వేని తీసేశారు. తర్వాత ఫిజీ వచ్చేసరికి సైనిక తిరుగుబాట్లు వంటి దేశాలు ఈ గతంలో తాత్కాలికంగా లేదా స్వచ్ఛంద సభ్యత్వాన్ని కోల్పోయాయి, వాటిని తొలగించారన్నమాట. ఇది కరెక్టే అనమాట. ఇది కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి ఇవాళ మనం ఇచ్చినటువంటి సమాచారం. ఇది మీరందరూ కూడా మనం ప్రతిరోజు 8 AM ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా నేను ఇస్తాను. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే తప్ప, లేకపోతే మాత్రం కంటిన్యూగా 8 వాళ్ళు లేట్ అయినట్టుంది, కంటిన్యూగా 8 AM కల్లా ఇస్తూనే ఉంటాను. యూపీఎస్సీకి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి, తర్వాత ఐబీపీఎస్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, వీటన్నిటికి కూడా ఈ ఎగ్జామ్స్కి ఇవి పనికొస్తాయి. నేను ఓన్లీ ఈ పేపర్లో వచ్చింది, ఈ రోజు వచ్చింది చెప్పడం లేదా పాత
చెప్పడం కాకుండా దాని బ్యాక్ కూడా చెప్తున్నా, దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. జీకే అండ్ సిఏ కవర్ అవుతాయి, ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, మరి పర్యావరణము, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని క్వశ్చన్లు కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఇక మీరు డబల్ చదివే పని లేకుండా అన్ని క్వశ్చన్లు కూడా దీంట్లో కవర్ అవుతాయి. అందుకే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కోఆపరేట్ చేయండి. మీరు ఇది వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి దయచేసి. అలాగే ఈ గ్రాఫిక్ ప్లేట్లు నేను సోమవారం నుంచి పోస్ట్ చేస్తాను. తెలంగాణ గ్రూపు ఎగ్జామ్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, తెలంగాణకు సంబంధించింది, తెలంగాణ అండ్ ఎగ్జామ్ సెంటర్ ఏపీకి సంబంధించింది ఒకటి ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఆర్ఐటీలో కానీ జాయిన్ అండి. ఆర్ఐటీ కూడా లింక్ కూడా కింద ఉంది, దాంట్లో జాయిన్ అయినా ఈ రెండిట్లో కూడా నేను పెడతాను. ఈ గ్రాఫిక్ ప్లేట్లు అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. తర్వాత ఈ క్వశ్చన్స్, ఈ మెటీరియల్ అంతా కూడా నేను తర్వాత యాప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇవాళ సాయంత్రం 6 గంటలకి రోజంతా చదవకుండా పరీక్షల్లో అదరగొట్టండి ఇలా అని చెప్పేసి ఒక వీడియోని చేయబోతున్నాను. ఆల్రెడీ రెడీ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పాటుగా అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిగా పనికొస్తుంది. మీ ఫ్రెండ్స్కి, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా పిల్లలు చదువుకునే పిల్లలు మొత్తానికి కూడా అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక మండే నుంచి రేపు కరెంట్ అఫైర్ ఇవ్వను. మండే నుంచి 8 PM మాత్రము, 6 PMకి యథావిధంగా మీకు సంబంధించినది ఉంటుంది, గ్రూప్స్కి సంబంధించింది అట్లాంటివి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి. అలాగే మండేలో 8 PM దగ్గర నుంచి ఏ ఇంజనీరింగ్కి సంబంధించి గతంలో వీడియోలు ఇచ్చా కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. మండే నుంచి అవి కంటిన్యూ అవుతాయి. సరే, మీరందరూ కూడా మన దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్ర ఎగ్జామ్స్, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు కూడా ఇవి పనికొస్తాయి కాబట్టి మీరు ఫాలో అవ్వండి. దయచేసి ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెండింటికి పనికొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.